రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇల త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహరీబీ నామ్దాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డిఆర్ఓ గీత, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జయ జయ తెలంగాణ గేయలాపనతో సమావేశానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. వివిధ శాఖల జిల్లాధికారులు తమ తమ శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి నివేదిక చదివి వినిపించారు. పంట రుణ మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నలకు బోనస్ చెల్లింపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డుల పంపిణీ, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాల అమలు వల్ల జిల్లాలో ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుండి ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న అల్పహారం పథకం, ఇంటర్మీడియట్ కళాశాలలు సైతం మధ్యాహ్న భోజనం అమలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు తదితర అంశాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గడిచిన 2.5 సంవత్సరాల్లో జరిగిన ప్రగతి, ఇక ముందు చేపట్టబోయే అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ పాలనలో వారిని భాగస్వాములు చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 99 రోజుల స్పష్టమైన కార్యాచరణతో గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సమావేశం నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంపొందించాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట మార్పిడి దిశగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పంటల సాగులో క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, తద్వారా ప్రజల ఆరోగ్యం పరిరక్షించిన వారవుతారని అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నత ధ్యేయంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. త్వరలోనే 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని, నిబంధనలను సైతం సడలించడం జరిగిందని వివరించారు. రైతులకు ఆదుకుల కృషి నిశ్చయంతో కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి వరి ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం జరిగిందని గుర్తు చేశారు. మన్ను టెండర్లను సైతం లెక్క చేయకుండా జిల్లాలో అధికార యంత్రాంగం 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, చక్కటి సమన్వయ సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని అభినందించారు. రైతులు కూడా సాంప్రదాయ వరి సాగుకు బదులు అధిక లాభాలను అందించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా కృషి జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన వారందరికీ చేరినప్పుడే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ దిశగా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ప్రత్యేకించి నిజామాబాద్ నగరంలో అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు విషయంలోనూ అర్బన్ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ ఇల త్రిపాఠి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ప్రత్యేకించి మహిళా సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సమర్థవంతంగా పనిచేస్తూ తమకు లభించిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబ సభ్యుల జోక్యానికి తావు లేకుండా చూసుకోవాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తామని భరోసా కల్పించారు. ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే పనులను చేపట్టి సకాలంలో అవి పూర్తయ్యేలా చొరవ చూపాలని, నిధులను పూర్తి స్థాయిలో సక్రమంగా వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్లు, రేషన్ కార్డులు, బీమా పథకాల ద్వారా అర్హులైన వారు లబ్ధి పొందేలా చొరవ చూపాలన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, డిప్యూటీ మేయర్ సల్మా తౌసీన్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. బ్రెస్ట్ ఫ్రెండ్లీ మిల్క్ ఆసుపత్రి అంటే తల్లి పాలను ఎక్కువ తాగాలని ప్రోత్సహిస్తున్నటువంటి ఆసుపత్రి ఏదైనా సర్వే చేస్తే జాతీయ స్థాయిలో సర్వే జరిగింది, రాష్ట్ర స్థాయిలో కాదు. 4 దవాఖానాలు సెలెక్ట్ అయ్యింది, 3 ప్రైవేటు, 1 గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఏదంటే బాన్స్వాడ దవాఖానా సెలెక్ట్ అయ్యింది. జాతీయ స్థాయి అంటే తల్లి పాలను ఎక్కువ రోజులు తాగించేటువంటి దవాఖానా ఇది సర్వే చేస్తే మాది వచ్చింది. అంటే దానికి కారణం మా డాక్టర్లు, మా సిస్టర్లు, స్టాఫ్ నర్సులు అందరి శ్రమ ఉంది. అది ఉంది. శ్రీనివాస్ రెడ్డి బైక్ పట్టుకొని 10 నిమిషాలు మాట్లాడేది మాత్రం సరిపోదు. దాన్ని ఫాలో చేసేటువంటి కేటగిరీ అక్కడ వర్గం ఉంది కాబట్టి అది అమలవుతుంది. కాబట్టి అనేక విషయాలలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇందులో వెళ్ళన్నారు ఎస్ మనందరం తలుచుకుంటే మనిషికి కావాల్సిన 2 అండి ముఖ్యంగా. కోటీశ్వరుడైనా పేదవాడైనా 2 కావాలి. ఇల్లాలు కావాలి, ఇల్లు కావాలి.
తోడు కావాలి, గూడు కావాలి. ఎవరికైనా సరే ఈ గూడు విషయంలో మనమందరం ఎమ్మెల్యేలము, నాయకులము, ఆ సర్పంచులు, అధికారులంతా కలుసుకుంటే ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట వినబడకూడదు. రాష్ట్రంలో గవర్నమెంట్ తయారుంది. 3500 ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఇస్తున్నారు. మనం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తారు. ఇది నిరంతర ప్రక్రియ, ఇది ఒకనాటితో అయ్యేది కాదు. కాబట్టి దీని విషయంలో మనమందరం కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ మేము కానీ కూర్చుండి అర్హులకు, ఎలిజిబుల్ పర్సన్స్కి ఎంక్వైరీ చేసి వాళ్ళ పేరు తయారు చేసుకొని మనం అందరికి ఇల్లు అందజేస్తే పేమెంట్ కూడా ఇబ్బంది లేదు. దాంతోపాటు ఇప్పుడు చెప్పారు, మనం ఈ ఉపాధి హామీ కూలీలలో కూడా మనం ఇంకొక 10 దినాలు పెంచాల్సిన అవసరం ఉంది. చాలా గ్రామాలలో 20 కంటే ఎక్కువ వర్క్స్ ఉన్నాయి. అవి ఎక్స్పోర్ట్ కావాలి, అట్లనే పెండింగ్ కనబడతామని దానికి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేకుండా మనం ఇప్పుడే కలెక్టర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది కూడా తీసేసారని మన హార్డ్ డ్రిల్ కూడా పోతే ఇప్పుడు మళ్ళీ మనకు అంటే మనం అసలు రూరల్లో అయితే మేమైతే బాగా మ్యాక్సిమం యూజ్ చేసుకుంటున్నాము. ఇవాళ చెప్పడం కానీ మహిళా సంఘాలకు ఒక కాన్స్టిట్యూన్సీలో 127 మహిళా సంఘాలు వివో ఇవ్వాల్సి ఇచ్చినాం. దట్ ఇస్ హిస్టరీ ఐ థింక్ నిజామా. సో ఈ విధంగా అంటే మనం అన్ని విధంగా మొత్తం భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలి. 2047 మనం ఎజెండా పెట్టుకున్నాము. మన గ్లోబల్ సిటీ హైదరాబాద్ కావాలి, అక్కడ పెట్టుబడులు రావాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావాలి. ఆల్ ఎయిమ్స్ ఎట్లా అంటే డిస్ట్రిక్ట్లో కూడా అన్ని సెక్టర్స్ బలపడతానే. ఇప్పుడు ఆరోగ్యకరమైన అంటే ఏమంటారు దాన్ని లివింగ్ స్టాండర్డ్స్ పెరగడం అనే ఉద్దేశం. మన పౌరులు ఒక మంచి ఉన్నత స్థానంలో బతకడం అన్నదే అందరి ఉద్దేశం, గవర్నమెంట్ ఉద్దేశం, మీ ఉద్దేశం. కాబట్టి అన్ని హామీల స్లోగా మనం ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్గా ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ఆర్ఐ ఒక మినిస్టర్ ఉన్నాడు. ఈ సర్వీస్ ఎన్ఆర్ఐ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని ఇక్కడికి వచ్చిన దగ్గర చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి ఇంటర్వ్యూలో ఉన్నాడు కదా అని చెప్పి ఎన్ఆర్ఐ మినిస్టర్ ఇచ్చారు. ఆయన చెప్తా ఉన్నాడు, తెలంగాణ ఈజ్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అసలు ఆ భారతదేశం యావరేజ్ 2 లక్షలు కూడా లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇది 4 లక్షల పైన ఉందండి. హైదరాబాద్ అయితే 10 లక్షలు లేదు పర్ క్యాపిటల్ ఇన్కమ్. అసలు మీకేం పైసలు తక్కువ ఉన్నాయి, మీరు అసలు వీళ్ళకి ఎక్సలెంట్ వర్క్ అని చెప్పి ఆయన మెచ్చుకుంటారంటే వేరే వాళ్ళు మెచ్చుకుంటారు, మన వాళ్ళు మెచ్చుకుంటారు. అంటే మన తెలంగాణలో ఇంకో ఏది ఉందంటే ఇంట్లోనే మెచ్చుకుంటారు, బయట మెచ్చుకుంటారు. కాబట్టి అంటే మన లెట్ us బి ప్రోయాక్టివ్ అండ్ మన అందరికి కలిసి పనిచేద్దాం. మీ అందరు కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, మేము ఉంటాము ప్రజాప్రతినిధులుగా. సో లెట్ us డూ ద వండర్ఫుల్ జాబ్. అందరి ఉద్దేశం ప్రజలకు సేవ చేయాలని. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనను మనం ముందు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ తెలుసుకోవచ్చు. బస్ స్టాండ్ ఆశించిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే జిల్లా కేంద్రంలో సిటీ బ్యూటిఫికేషన్ లేదు. బస్ స్టాండ్ అన్నా కానీ బాగుండాలని మేము కోరుకున్నాం. ఏదైతే రైల్వే స్టేషన్ పక్కన అది ఇప్పుడు నడి ఆశలు అయిపోయినాయి. ఎందుకంటే అది ప్లేస్ సరిపోయేటట్టు లేదు, ఇక లేదని శాంక్షన్ అయిపోయింది. ఇప్పటికైనా ప్రత్యేకంగా అర్బన్కు కావాల్సిన మేము ఈ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వీటిపైన అభివృద్ధికి అర్బన్ కోసము ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజాపాలన కాకుండా, అంటే ప్రజాపాలన 99లో పనిచేయాలని కూడా కొంతమంది అనుకుంటుంటే ఆ తర్వాత పనిచేయడం నడుస్తుంది కాదు. ప్రజాపాలన చేస్తున్న వరకు కంటిన్యూషన్ అది. మనము ప్రభుత్వం మనం శాలరీ తీసుకొనే పనిచేస్తున్నాం, బట్టే చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలా, ప్రజల నీడ్ చేస్తుందో మీరు తప్పకుండా రీచ్ కావాలా. ఇది సరిపోతలేదు ఏ డిపార్ట్మెంట్లో కూడా. వారి మనలను పొందడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆశయం ఉందో అది క్షేత్రస్థాయి వరకు రీచ్ కావాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. సో ఒక ఉదాహరణగా మన 2 ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు టోటల్ 3421 రేషన్ కార్డ్స్ కొత్తగా ఇచ్చాము. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా మా దగ్గర మా రేషన్ కార్డ్ పెండింగ్ ఉంది, మా దగ్గర రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాలే, వెరిఫికేషన్ జరగలే, వర్గం స్థాయి కావచ్చు. సో ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో మీరు మా దృష్టికి తీసుకోవచ్చినవి, అదేవిధంగా మీ సేవలో ఎవరైతే అప్లై చేశారు ఇప్పటి వరకు 2 ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 3421 శాంక్షన్ చేసేసాము. అదేవిధంగా మీ అందరూ ఎక్కువగా ఈ ఎండాకాలంలో అడిగేది ఏంటి? త్రాగునీరు సమస్య. ఓకే, సో త్రాగునీరు సమస్యకి కూడా పరిష్కారం 80% మీ చేతిలోనే ఉంది. మన పిల్లలందరికీ మధ్యాహ్న భోజనాలు పొద్దున ఇప్పటివరకు ఇంతకుముందు సార్ చెప్పారు రాగి జావా, ఫ్రూట్స్ కానీ ఏవేవో అవన్నీ పథకాలు మనకు అమల్లో ఉన్నాయి. మరియు 500కి సిలిండర్, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సన్న బియ్యం, ఇందిరా మిల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు మనకు ఎన్నో ఆయన
ఈరోజు మన గవర్నమెంట్లో ఉన్నాయి. అవన్నీ ఇలాగే కొనసాగాలంటే మనందరి సహకారం ఉండాలి. ఇవి ఆయన అనుకున్న కళ కాకుండా మన అధికారులందరూ కూడా కొంచెం అందరికీ సహకరించాలి. ఎందుకంటే మన మధ్యతరగతికి ఇవన్నీ పథకాలు పెట్టాడు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయుతనిస్తేనే ఆయన కళ అనేది నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తాను. దళిత మహిళలు విద్యార్థుల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన ఎం భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ ఇలత్రిపాటి పూలమాలలు వేసి నివ్వులు లభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, దళిత మహిళల విద్యార్జన కోసం భాగ్యరెడ్డి వర్మ ఎన్నెలేని కృషి చేశారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ 1906-1933 మధ్య హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశారని అన్నారు. భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారిని రజిత, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తలసేమియా పేషెంట్ల కోసం ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించాలని జిల్లా పాలనాధికారి ఇలత్రిపాటి ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్, హెల్పింగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించగా పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. తలసేమియా రోగులను ఆదుకోవాలన్న తపనతో రక్తదాన శిబిరం నిర్వహించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే భూపతి రెడ్డి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారిని గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రమణ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ కుమార్, రెడ్ క్రాస్ ప్రతినిధి బుస్స ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంతర్ జిల్లా ట్రాన్స్ఫార్మర్ 7 దొంగలను అరెస్ట్ చేశామని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో రెంజలేసి తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా 5 వ్యక్తులు 3 మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తూ పోలీసు వారిని చూసి పారిపోటుకు యత్నించగా వాళ్ళని పట్టుకుని తనిఖీ చేయగా వాళ్ళ వద్ద ఒక గన్నీ బ్యాగ్ లో ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ ఉన్నాయి. వాళ్ళని విచారించగా మెదక్ మరియు బోధంకు చెందిన వ్యక్తులుగా గుర్తించి గత 2 సంవత్సరాల నుండి 5 వ్యక్తులు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం 64 ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ చేసి వాటిలోని కాపర్ కాయలను దొంగతనం చేశారని తెలిపారు. దొంగతనం చేసిన కాపర్ కాయలను బోధన్, నిజామాబాద్ మరియు మెడ్చర్కు చెందిన స్క్రాప్ షాప్ వాళ్ళకు అమ్ముకుంటున్నారన్నారు. ఇట్టి కేసును చేయించడంలో ఏసీబీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీబీ మస్తాన్ అలీ, ఇతర పోలీస్ అధికారులను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళు చెక్ చేస్తే ఆ సంచుల్లో ఇటువంటి కాపర్ కాయిల్స్ పడ్డాయి. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వివరాలు ఇట్లా చెప్పారు. వనం సాయిలు, సన్ ఆఫ్ సుంకయ్య, ఇతను మెదక్ టౌన్, అతను జగన్నాథ సారయ్య అలియా శ్రీనివాస్, ఇతను కూడా మెదక్ టౌన్. వనం పోషెట్టి, ఇతను ప్రస్తుతానికి నందిపేట గ్రామం కానీ ప్రస్తుతం హనుమంతేకడి బోధనలో ఉంటున్నాడు. ఇంకో అక్యూజ్డ్ శ్రీకిరణ్ అనే అతను, ఇతను ఫతేనగర్ మెదక్ పట్టణంలో ఉంటున్నాడు. దాసరి పోచయ్య నారాయణగేట్ నుంచి ఈయన. వీళ్ళందరూ నిన్న ఈ కాపర్ కాయిల్స్ ఇచ్చుకుంటాం అంటే మేము కాపర్ కాయిల్స్ తీసుకుని వెళ్తుంటే మనం అనుమానాస్పదంగా పట్టుకున్నాం. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలు ఒక టీమ్గా ఏర్పడి ఈ 5 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేయడం, ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ మళ్ళీ అమ్మడానికి మేడ్చల్లు, నిజామాబాద్, బోధనలో ఉన్న స్క్రాప్ షాప్ ద్వారా అమ్మడం చేస్తూ ఉన్నారని తెలిసింది. టోటల్ పోయిన 2 సంవత్సరాల్లో 68 పైన ట్రాన్స్ఫార్మర్ని చెడగొట్టడం, ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి దాంట్లో కాయిల్స్ అమ్మడం చేసేవారు. ఇందులో మన బోధన్లో వచ్చి నిజామాబాద్ జిల్లాలో వచ్చేసరికి రేంజల్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్, వర్ణి, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్పల్లి, జగరాన్పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో వేరు సమయాల్లో వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ అఫెన్స్ చేయడం, అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ తీసుకోవడం చేశారు.
అదేవిధంగా ఇది కామారెడ్డి జిల్లాలో ఒక 20 కేసులు 20 ప్లేసెస్లో బాన్స్వాడ, పిట్నం, బద్నూరు, బిగ్నూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, పెద్దపడపకల్ ఏరియాల్లో కూడా దొంగతనం చేశారు. ఇవన్నీ వీటితో కాకుండానే మెదక్ జిల్లాలో మెదక్ రూరల్, చేగొండ మరియు వెల్లుర్తి ఏరియాలో 4 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్, తర్వాత సిద్దిపేట జిల్లాలో అక్కనపేట ఏరియాలో 2 ట్రాన్స్ఫార్మర్లు మీద అటాక్ చేసి ట్రాన్స్ఫార్మర్ని పాల్గొట్టి దాంట్లో కాయిల్స్ తీసుకెళ్లేవారు. ఇక్కడికి తీసుకెళ్లి వీళ్ళు ఆ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ని రిసీవర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు అమ్మేవాళ్ళు. సయ్యద్ అక్బర్ హుస్సేన్ అనే అతను స్క్రాప్ వ్యాపారి, రాకాశపేట బోధనకు అమ్మేవారు. లేదంటే షేక్ మహబూబ్ కూపన్పల్లి మన నిజామాబాద్ జిల్లా, అక్కడ వాళ్ళకి అమ్మేవాళ్ళు. తర్వాత మల్లప్ప మాస్టర్, ఇతను మేడ్చల్ జిల్లా, ఇతను పరారీలో ఉన్నారు. తాయప్ప దంగల్, ఇతను కూడా మేడ్చల్ వస్తాడు, ఇతను కూడా పరారీలో ఉన్నాడు. వీళ్ళకి అమ్మేవాడు జరిగేది. మనం ఈ ఎవరైతే అమ్మేవాళ్ళు ఉన్నారో, ఎవరి దగ్గర అయితే అమ్ముతున్నారో వాళ్ళని మనం కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మన గురించి చూసినట్టయితే కాపర్ బార్స్ కానీ అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే మొత్తం రికవరీ వచ్చేసరికి 80 కిలోల రాగి కాయిన్లు, 3 మోటార్ సైకిళ్ళు, 4 మొబైల్ ఫోన్లు మనం రికవర్ చేయడం జరిగింది. వీటి ద్వారా వాళ్ళు క్రైమ్ చేస్తున్నారని తెలిసింది. ఈ మొత్తం ఆపరేషన్ని దగ్గర లీడ్ చేసినందుకు ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారు, అట్లానే ఏసీపీ సిసిఎస్ మస్తానడి గారు, అట్లానే ఫీల్డ్లో ఉండి వాళ్ళు పట్టుకోవడానికి, తర్వాత ఇన్ని రికవర్ చేయడానికి కష్టపడినందుకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయినాథ్ గారు, ఎస్ఐ రేంజర్ చంద్రమోహన్ గారు, ఎస్ఐ బోధన్ రూరల్ మచేందర్ గారు, విఠల్ సిసిఎస్ ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్ గారు, తర్వాత రవి, విశాల్, కృష్ణ, ఇంకా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నిజామాబాద్ సిబిఐ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఇటువంటి బయట ప్రదేశం నుంచి ఉన్నవారు ఎవరైనా మన ఏరియాలో తిరుగుతున్నట్టు కానీ, అనుమానాస్పదంగా ఎటువంటి కదలికలు చేస్తున్నట్టు కానీ మనకి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అట్లా ఇవ్వడం ద్వారా పాత క్రైమ్ పట్టుకోవడంతో పాటు కొత్త క్రైమ్ కాకుండా మనం చేసేదానికి సహాయశక్తిగా ప్రయత్నిస్తాం. ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం నవనాథపురం ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిగాయి. ఆర్మూరు నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షునిగా సుంకరి గంగమ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా మేకల దినేష్, ఉపాధ్యక్షునిగా షికారి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శిగా అబ్దుల్ అజీం, కోశాధికారిగా తొగల రాజేందర్, గౌరవ అధ్యక్షునిగా సాత్పతి శ్రీనివాస్, సలహాదారులుగా మంచిర్యాల నరేందర్, బారడ్ గణేష్, సభ్యులుగా తమ్మె వినోద్, గోజూరు మైపల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సుంకరి గంగమ్మోహన్ మాట్లాడుతూ తమ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మాజీ అధ్యక్షులతో పాటు సభ్యులందరి సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగుతామన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం కృషి చేస్తానన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఎన్నికల అధికారులుగా మంచిర్యాల నరేందర్, సాత్పతి శ్రీనివాస్ వివరించారు. ఈ కార్యక్రమంలో నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు సంజీవ్, శ్రావణ్, కోడి మనోహర్, విన్సెంట్, వెంకటేశ్వర్ గుప్తా, సామ సురేష్, మోహన్ రెడ్డి, సూరిబాబు, చరంగోడ్ మహేష్, గట్టడి అశోక్, లికి శ్రావణ్, రాంపు శ్రావణ్, చిరంజీవి, ముఖేష్, నితీష్, గట్టడి అరుణ్, ముద్రకోల వినోద్, గట్టడి రాజ్ కుమార్, పవర్ కిరణ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ లో గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డల ఓట్లు పోకుండా చూస్తామన్నారు. ఈ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కలుస్తామన్నారు. పార్టీ తరపున నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్ల సహకారంతో ప్రతి ఒక్కరు ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సభ్యత నమోదు కార్యక్రమం, ఎస్ఐఆర్ అంశాలపైన పలు సూచనలు చేశారు. అనంతరం నియోజకవర్గాల వారీగా వివరాలు అందజేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు పెంచిన కనీస వేతనాలను సవరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య అన్నారు. నిజామాబాద్ ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనంలో పెట్టుకుని శ్రమ చేసే కార్మికుల వేతనాలను అన్స్కిల్ కార్మికులకు 22,000 పెంచాలని, సెమీ స్కిల్ వారికి 20,000 పెంచాలని, స్కిల్ కార్మికులకు 30,000 పైచిలుకు వేతనాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని, వారి వేతనాలకు డిఏను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జిల్లా ఉపాధ్యక్షులు చక్రపాణి, జిల్లా కార్యదర్శులు హనుమాన్లు, అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వేతనాల్ని పెంచాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. ఒకవైపు కేంద్ర కార్మిక సంఘాలుగా దాదాపు 3-4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, దేశంలో కార్మికుల కనీస వేతనాలు 26,000 రూపాయలకు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఇవాళ వారి విధానాల వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విపరీతమైనటువంటి ధరలు పెరగడం వల్ల ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనాలు ఏమాత్రం కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 16,000 కానీ 17,000 కానీ కార్మికులకు ఏమాత్రం కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు వేతనాలు పెంచుతున్నామని చెప్పి చెప్తుంది. రెండోది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో కూడా మేము ఏఐపీసీగా తెలియజేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బోర్డును ఏర్పాటు చేసింది. దాన్ని మేము ఏఐపీసీగా స్వాగతించాం. కానీ ఆ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్డే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 22,000కు తక్కువ కాకుండా మనం వేతనాలు ఇవ్వాలని, అంత తక్కువ వేతనాలు ఇస్తే కార్మికులు బతికేటటువంటి పరిస్థితి లేదని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కనీస వేతనాల బోర్డు నివేదికను ఒక 8 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసే ముందు ఆ వేతనాల బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టును కూడా పక్కన పెట్టి ఆయన స్వతహాగా ఇవాళ కార్మికుల వేతనాలని పెంచుతున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. 16,000 రూపాయల వేతనం అంటే ఇవాళ ఏమాత్రం కూడా కార్మికులకు సరిపోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కనీస వేతనాల బోర్డు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని ప్రకారం అన్స్కిల్డ్ వర్కర్లకు 22,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని, అదే రకంగా సెమీ స్కిల్డ్ వర్కర్లకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, స్కిల్డ్ వర్కర్లకు 30,000 పైసలు వేతనాలని రాష్ట్రంలో పెంచాల్సిందిగా ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం.